కోర్టు ఆనవాయితీ. గీత మీద చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నా, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ని స్థాపించా. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఉండి ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మూసిన క్రిమినల్ లాయర్ శాసగిరిరావు మిమ్మల్ని జూనియర్గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్కిళ్ళు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదనే ఏ మార్గం ఎంచుకున్నా. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా సార్, ఈయనకి ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా? లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోతే సుబ్బారావు గారు, ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు ట్విన్ సిటీలో 5 కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో 1 థియేటర్, పెద్దవాడ గవర్నమెంట్ సెక్టర్ లో 3 బ్రాంచ్ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకులు దోషగా చిత్రీకరిస్తే వచ్చాయి. యువర్ ఆనర్, ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీదకు వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం మన సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లి ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అర్ధాంతంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లు ఎంతమంది పుట్టాలి సార్? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్ట్ చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్తు మన దేశానికి ఇవ్వబడాలంటే లంచం. అందుకే సార్, బహుశా బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశానికి వరుసగా పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా ప్రత్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుని బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టుకోవడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే బ్రెడ్కి లంచం, ఆడపిల్ల ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రశ్నించాలంటే లంచం, బస్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టి దగ్గర నుంచి రైలు పెట్టి దాకా అవినీతి నడుస్తుంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షా వాడికి భయం పోలీసుడు అంటే పగడపూట లైట్ లేదని కేసు పెడతాడేమో అని, లారీ డ్రైవర్కి భయం ఆర్టీఓ అంటే పరిమితి ఉన్నా లేదని లారీని అడ్డంగా రోడ్డు మీద నిలిపేస్తాడేమో అని, రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావా అని సర్టిఫికేట్ అడుగుతాడేమో అని, పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటు ఎంత డబ్బుకు గుంజుతారేమో అని, ఒక రిక్షా వాడు, ఒక ఆటో డ్రైవర్, ఒక కూలీ, వీళ్ళంతా కష్టపడిన దాంట్లో ఈ లంచగొట్లే సగ్గు తినేస్తుంటే మిగిలిన డబ్బులతో పిల్లం బిడ్డలు ఏమని పోషిస్తారు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకొని తిరుగుతాడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢ నమ్మకాల్లో నిక్కిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడు, ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొల్పు అన్న గీతాంజలి అని రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను నా దేశానికి ముందుకు నడిపించడానికి ఈ రక్తాంజలిని రాశాను. ఒక లంచగొట్టిని చంపైన 100 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోటికి చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండదంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసిన నేరవాడి మీకు ఇంకా అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు చూడొద్దు, క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు, పేరాలు ఆరాధీయద్దు. నేరం ఒప్పుకుంటున్నాను కనుక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఊరికంబం ఎక్కుతా. ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు.